స్వాగతం సుస్వాగతం. ముల్పురాజ్ మళ్ళా మీకు ముందుకు వస్తుంది మీకు మంచి వీడియోతో. ఈరోజు మిమ్మల్ని ఉండవల్లి కేవ్స్కి తీసుకెళ్ళాలనుకున్నాను. సో నేను చూసింది మీరు ఎంజాయ్ చేస్తారా అని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ క్లిప్స్ దట్ ఐ హ్యావ్ టేకెన్. సో ఈ క్లిప్స్ని చూసి ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉంటుందండి మీ అందరికీ షేర్ చేసుకోవడం. సో అందరు చూసి ఎంజాయ్ చేస్తారా అనుకుంటున్నాను. సో ఈ ఉండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కేవ్స్ గురించి మాట్లాడడం కన్నా మీకు చూపించడం నాకు మంచిగా అనిపించింది. ఇది ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇవి పురాతన గుహాలకు ఇవి ఒక ఉదాహరణ అన్నమాట. ఇవి ఒక గుర్తు లాంటివి. ఈ గుహలు విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సో వీటి చరిత్రను చూసుకుంటే మనకి ఇవి 7వ శతాబ్దానికి చెందినవన్నమాట. ఇందులో 4వ, 5వ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణం కూడా చూసుకోవచ్చు మనం. సో ఈ గుహలు అనంత పద్మనాభ స్వామి, నరసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయంట. సో ఈ కాలక్రమం గురించి ఆలోచిస్తే మనకి 4 నుండి 5వ శతాబ్దంలో ఇసుకరాయితో ఉన్నటువంటి కొండపై చెక్కబడ్డాయి. ఇక్కడ అనేక గుహలు ఉన్నాయండి. 4 అంతస్తులు కలిగిన ఈ గుహలో బాగా తెలిసిన గుహల్లో ఒకటైన 2వ అంతస్తులో ఒకే నల్ల రాయిపై పలకంపై విశాలంగా భంగిమలో విష్ణుమూర్తి విగ్రహం భారీగా చెక్కబడింది. సో ఇక్కడ నేను చూసినట్టయితే మీకు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తున్నానండి. ఇవి చాలా చాలా రకరకాల గదులు ఉన్నాయి. ఇందులో ఎన్నో శిల్పాలు చెక్కారు గోడల మీద, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు మీరు చూడొచ్చు. తర్వాత ఈ గుహలో మొదటి అంతస్తు నివాసం ఇప్పటికీ జైన శైలిని కలిగి విహార జైన సన్యాసులకు ప్రదర్శిస్తూ ఇవన్నీ కలిగి ఉంటాయి అన్నమాట. ఈ మొదటి స్థాయి చెక్కిన విగ్రహం బౌద్ధ కళాకృతులు కలిగి ఉంటాయి. సో గుహల గోడలపై చెక్కిన శిల్పాలు నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు చెక్కినట్టు ప్రదర్శిస్తాయి. గుహల చుట్టూ పచ్చని గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ పురాతన గుహాలను అనేక చక్కటి నమూనాలను కృష్ణానదికి ఎదురుగుండా ఉన్న ఎత్తైన కొండ నుంచి కూడా చూడొచ్చు. సో నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ఇది తూర్పు ముఖ భాగంతో 29 మీటర్ల పొడుగు, 16 మీటర్ల వెడల్పు కలిగిన 4 అంతస్తుల గహాలయం అన్నమాట. ప్రతి అంతస్తులో ఎంతో వైవిధ్యం కనబడుతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకున్నానండి, నాకు కుదరలేదు. కానీ ఇన్నాళ్ళకి నాకు ఒక మంచి అవకాశం కలిగింది. సో దానికి I just dropped in when I was going that side and I happened to take some of the beautiful pictures and videos for all of you. అండ్ ఎంత బాగున్నాయి అంటే మీరు చూసుకోవచ్చు. సో మీరు అక్కడికి వెళ్ళాలంటే పెద్ద ఇబ్బంది ఏం పడక్కర్లేదండి. ఈ గుహలకు అనుసంధానమైన ఏకైక మార్గం రహదారి దారి మాత్రమే వెళ్ళొచ్చు. విజయవాడ, గుంటూరు, అమరావతి నుంచి ప్రదేశానికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారు బస్ సర్వీసులు కూడా నడిపిస్తుందండి. మీకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సహకార సంస్థ ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణానది గుండా టూరిస్ట్ బస్ కమ్ బోట్ సేవలను కూడా నడిపిస్తుందండి. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ శిలాఫలకం చూపిస్తున్నాను నేను. ఏకరాయి నుండి ఈ శిల్పాన్ని చెక్కారు. ఓకే, మీరు అక్కడ విష్ణుమూర్తి అవతారం చూడొచ్చు, ఎంత బాగా చెక్కారు. ఆ రోజుల్లో ఎలాంటి ఆర్కిటెక్చర్ తెలియనటువంటి రోజుల్లో ఈ రోజు దాన్ని మన పెద్ద పెద్ద పుస్తకాల్లో now they are doing B.Arch and M.Arch. The students are learning. But do you think that people, those who have carved all these things, have any technical training to carve these things? And how did they do that? So education అనేది books లోనే కాదండి, it also is in the blood of a human being. Only the thing is the books will sharpen you అంతే. సో అది ఎలా చదవాలి, ఎలా చేయాలనేది ఒక మార్గం అంతే. సో బుక్కులు లేనప్పుడు, రాసే ఇది లేనప్పుడు శిల్పకారుడు ఎలా చెక్కి ఉంటాడు. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ థింగ్ దట్ ఐ హావ్ సీన్. చిన్నప్పుడు ఎప్పుడో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, స్కూల్లో ఉన్నప్పుడు కూడా I don't think I've gone there. It is very fresh
memory that I'm retaining right now. సో క్లిక్స్ బాగున్నాయి, ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి, బాగా వచ్చినాయి. ఈ గ్రీనరీ ఎంత బాగుందంటే సిటీ నుంచి అవే ఫ్రమ్ హజిల్ అండ్ బజిల్ నుంచి బయటకు వచ్చేసి ఈ గ్రీనరీని చూస్తూ కాసేపు ఒక అరగంట కూర్చుంటే ఐ థింక్ విల్ బి లాస్ట్ ఇన్ ప్లేస్ అనిపించింది. రియలీ ఎంజాయ్. ద రియల్ ట్రెజర్ ఈజ్ హియర్. సో మన రాజధాని అమరావతి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం. తొందరలోనే ఇది విజయవాడలో కలిసిపోతుంది అనుకుంటున్నాను. నాట్ టేక్ మచ్ టైం, హార్డ్లీ 15 to 20 minutes మీ డ్రైవ్. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి మీరు టిపికల్ ఎవిడెన్సెస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. యూ కెన్ షో యువర్ చిల్డ్రన్ ఆల్సో. సో దిస్ కెన్ బి వన్ ఆర్కియాలజికల్ thing that you can really enjoy. I hope you have liked my video. So if you really like it, kindly hit the bell icon and share it with your friends and press the like button. So I'll come up with some more videos. Summer holidays kada, I'm planning to do some more videos. So hope you all like them. So enjoy your summer vacation and safe summer vacation. Happy summer vacation. Bye bye. See you again. Bye.